ఏం జరుగుతుంది ములుగు కాన్స్టిట్యున్సీలో? అంటే ఆత్మహత్యలకు పాల్పడాల్సినంత అవసరం ఏమొచ్చింది ఇటు ప్రజలు కూడా? ప్రజలని కాంగ్రెస్ నాయకులు చాలా వేధిస్తున్నారు. కొన్ని గ్రామాలలో అనర్హులకి కూడా అరకొరగా పేదవాళ్ళకి ఇచ్చి అనర్హులకి ఇచ్చి కొంతమందికి స్లాబ్ ఉన్న ఇల్లుల వాళ్ళకే ఆల్రెడీ మళ్ళీ ఇందిరమ్మ ఇల్లుల్లో కూడా శాంక్షన్ ఇచ్చేసరికి ఉడుకు రక్తం ఉన్నటువంటి యంగ్ ఏజ్ పిల్లలు, పార్టీలకు సంబంధం లేదు వాళ్ళ ఊరి గ్రామ దాంట్లో ఎవరైనా కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. మామూలుగా ఈ తెలంగాణ గడ్డ అంటే అందరూ కూడా ప్రశ్నించే తత్వం మనలో ఎక్కువ ఉంటుంది. అలాంటిది ములుగు, ఉమ్మడి ఓరుగల్లు, ములుగు అని అంటే సమ్మక్క సారలమ్మ వారసులుగా ఉంటారు కాబట్టి ప్రశ్నిస్తారు. ఆ పిల్లవాడు గ్రూప్లో ప్రశ్నించాడు. ఎవరైతే చుక్క రమేష్ అనే యువకుడు ఉన్నాడో, చాలా నిండు జీవితం అనేది ఇంకా చాలా భవిష్యత్తు ఉండేటువంటి పిల్లవాడు, అనర్హులకు ఎందుకు ఇచ్చారు, అర్హున్నైనటువంటి నాకెందుకు ఇవ్వలేదు, నాకు అమ్మా నాన్న లేరు, నేను అర్హుణ్ణి, నాకెందుకు ఇల్లు ఇవ్వలేదు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన అడిగినటువంటి సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళు దాడి చేయడం, వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఫోన్లు చేసి ఈ పిల్లవాడి మీదకి పంపించడం, కానిస్టేబుల్స్ పిలవడం, అక్కడ ఉన్న లోకల్ ఎస్ఐ కూడా ఫోన్ చేసి పిలవడం, ఇట్లాంటి రకరకాలు ఈ పిల్లవాడు వెళ్ళడం, వాళ్ళు ఫోన్ లాక్కోవటం, ఈ పిల్లవాడిని రకరకాల ఇబ్బంది పెట్టడం, పిల్లవాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ నాయకులు వెళ్ళి బెదిరియడం, ఎవరో పెద్ద కాంగ్రెస్ నాయకుడి నుంచి ఆ పిల్లవాడికి ఫోన్ వచ్చింది, ఆ పిల్లవాడిని బాగా బెదిరించారు అని చెప్పేసి అని అన్నారు. ఆ కుటుంబ సభ్యులంతా కూడా, ఆ పిల్లోడు కూడా చలవై సమాచారాలు అనే గ్రూప్లో టోటల్గా నాకు పలానా వాళ్ళ థ్రెట్ ఉంది, నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది, నేను మన ఊరిని కాదని వలస వచ్చినటువంటి వాళ్ళకి సేవ చేసింది, కానీ మన ఊరికి ఏం చేసింది సీతక్క అని చెప్పేసి ప్రశ్నించినటువంటి తరుణంలో ఈ పిల్లవాడి మీద దాడులు మొదలైపోయినాయి. ఇంకా రకరకాలు సీతక్కని ప్రశ్నించినందుకే ఆ పిల్లవాడిని ఈ విధంగా దాడి చేసి ఆత్మహత్యకు పాల్పడేలాగా చేశారు. అవును, చేయడం వల్ల ఆ పిల్లవాడు ఆయన ఇన్ని రోజులుగా కొట్లాడినటువంటి పిల్లవాడు సడన్గా రాత్రి పోలీసులు బెదిరించగానే ఎందుకు చనిపోయేంత పిరికివాడైపోయాడు. అతని చావులో ఏదో అయితే దాగి ఉంది. అతను నిజంగా ఉరివేసుకున్నాడా లేదా అని అనేది మనకి తెలియదు. కానీ అతని ఫోన్ని ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపితే ఖచ్చితమైన నిజాలు తెలుస్తాయని అనేది నా ఉద్దేశం. కానీ అతని ఫోన్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళిందా లేదా అని అనేది పోలీసులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. మరి వారు తీసుకున్నారా లేదా అనేది కూడా ఏది ప్రకటించలేదు. ఆ పిల్లవాడు సాయంత్రం పూట మధ్యమత్తులో ఉన్నాడు అని చెప్పేసి మాత్రం ఒక డిఎస్పీ గారు ఒక ప్రకటన అయితే చేసి చెప్పారు. నిజంగా మన పిల్లలకి అలా జరిగితే మనం ఊరుకుంటామా? ఇది భమనకాండ. అంటే ఇది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి దానికి ఇది పీక్ స్టేజ్ లోకి వచ్చినటువంటి నాన్న లేనటువంటి వ్యక్తి ఈ అబ్బాయి ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఇప్పుడు ఎవరైతే వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగాడో తనెళ్ళి ఏమైనా కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారా? అసలు తనెళ్ళి కంప్లైంట్ అంటే తన గ్రూప్ లో పెట్టాడు. ఇప్పుడు అండగా ఉండాల్సిన అమ్మమ్మ దగ్గర పెరిగాడు కాబట్టి వాళ్ళ అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఏమైనా పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం వాళ్ళ అమ్మమ్మ అండ్ గ్రామస్తులు నా కొడుకు ఇట్లా చనిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్, పిల్లవాడి ఫ్రెండ్స్ యాక్టివ్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఆ పిల్లోడిని పట్టుకొని ఈ పిల్లవాడు గ్రూప్లలో పెట్టింది అదంతా చూసి ఊర్లలో ఉన్న వాళ్ళు కాబట్టి అసలు మనం నార్మల్గా తీసుకెళ్ళి చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి చల్వాయి గ్రామంలో రోడ్డు మీద పెట్టి ధర్నా చేశారు. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు. వాళ్ళకి మా పార్టీ కూడా అండగా ఉండే, లోకల్ పార్టీ కూడా వెళ్ళింది వాళ్ళతో పాటుగా అండగా ఉండి అక్కడ ధర్నా చేశారు. ఆ ఊరి గ్రామస్తులు, మహిళలు, అట్లనే యువకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ధర్నా చేస్తే అప్పుడు కాంగ్రెస్ నాయకుల మీద వాళ్ళు చర్యలు తీసుకున్నారు. అది కూడా వాళ్ళు అప్పుడు పేర్లు చెప్పారు. దాని తర్వాత పోస్ట్ మార్టంకి ములుగు తీసుకొచ్చారు. ఆ నుంచి తీసుకురావడం, నన్ను ఆ పిల్లవాడిని నేను శవాన్ని చూస్తా, కనీసం చూడడానికి నేను వెళ్తా అంటే నేను ఒక గిరిజన బిడ్డను, ఆదివాసిని, అందులోనూ మహిళను, నన్ను ఏటూరు నగరంలోనే అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారు. వాస్తవానికి ఎవరిని అరెస్ట్ చేస్తారండి? పిల్లవాడి చావుకు కారణమైనటువంటి వాళ్ళని, ఆ అఘాయిత్యానికి కారణమైనటువంటి వాళ్ళని ఎవరైతే బెదిరించారో, అటు పోలీస్ శాఖ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే బెదిరించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మేము కనీసం చివరి చూపు చూడడానికి వెళ్ళడానికి కూడా మాకు అనుమతి లేకుండా ఫ్యూనరల్స్ అయిపోయేదాకా కూడా వదిలిపెట్టలేదు. అసలు ఎందుకు? నేనేమన్నా తప్పు చేసినా? నేనేమన్నా దేశద్రోహినా? ఎందుకు నన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది? నేను వస్తే ఏమయ్యేది, నేను చూస్తే ఏమయ్యేది? అంటే వాస్తవంగా చెప్పండి, అసలు ములుగు కాన్స్టిట్యున్సీలో ఇందిరమ్మ ఇల్లు నిజంగానే ఎంత మేరకు అందాయి? మీరు ఇప్పుడు చూస్తూనే ఉన్నారు.
ఒకానొక ప్రెస్ మీట్లో ఒక సభలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడతాడంటే, నేను ఎక్కడికి వెళ్ళినా నాకు అప్పు ఇవ్వట్లేదు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకుపోయి దొంగలాగా చూస్తున్నారు నన్ను, మన రాష్ట్రానికి అప్పు పుట్టట్లేదు, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఇవే అని చెప్పేసి మాట్లాడినటువంటి తరుణంలో ఈరోజు మీరు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చిండ్రు, బేస్మెంట్ లెవెల్ కడితే 1,00,000 రూపాయలు ఇస్తారు, దాని మించి పైనుంచి కడితే 1,00,000 రూపాయలు ఇస్తారు. అసలు బేస్మెంట్ లెవెల్ కట్టేంత ప్రజలకి డబ్బు ఉందా? ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రినే నమ్మట్లేదు అప్పియడానికి, మరి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి పేద ప్రజలను ఎవరు నమ్ముతారండి అప్పియడానికి? ఎక్కడి నుంచి వస్తే 1,00,000 రూపాయలు వాళ్ళ దగ్గరికి ఎట్లా కడతారు వాళ్ళు? ఆలోచించాల్సిన విషయమే కదా. కొంతమంది ఏమో మహిళా గ్రూపులలో అందరూ మహిళా గ్రూపులలో ఉన్నారు కదా, ప్రతి ఒక్కరు మహిళా గ్రూపులలో ఉన్నారు కదా. మహిళా గ్రూపులలో లోను 1,00,000 రూపాయలు శాంక్షన్ ఇస్తారట. అంటే ఒక మహిళా గ్రూపులో 10 మంది ఉంటే 10 మందికి 10 లక్షలు శాంక్షన్ చేస్తే ఓకే. 10 మంది ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తే 10 మంది పంచుకుంటే 10,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఆ 10,000 రూపాయలతోనే బేస్మెంట్ లెవెల్ ఇల్లు కడతారా? వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చిన ప్లాన్ ప్రకారమే. మిగిలిన సభ్యులంతా కూడా ఒప్పుకోవాలి కదా. అంటే ఇది సక్సెస్ అయ్యేటువంటి పద్ధతేనా? మీరు ఇచ్చారు, ఏదో పేపర్ ఇచ్చారు, మీరు నిజంగా మీరు కట్టిస్తున్నారా? ఇళ్ళలోకి పంపుతున్నారా? లేదు, అన్నీ కూడా నామ మాత్రమే. వర్కింగ్కి వచ్చేసరికి ఏది ఉండదు, పని చేయదు. అంటే పేపర్లో మేము ఇచ్చినాం. నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్నాయి. ఈ పేపర్లో వచ్చిన వాళ్ళందరూ కూడా స్థానిక సంస్థలలో యాక్టివ్గా పనిచేసి ఓట్లు వేయించాలి. అది కూడా ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎన్నిక చేసిండ్రు. 99% కాంగ్రెస్ కార్యకర్తలకే ఇల్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు కానివ్వండి, లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ముందు ఉన్నాయి. బీసీ రిజర్వేషన్స్ ఏదైతే 42% ఉందో అది అవ్వకుండా ఈ ఎలక్షన్స్కి వెళ్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ, అంటే బీసీలు కానీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు ఎన్నికలలో. బీసీ బిడ్డలందరూ కూడా ఈ రోజు వరకు చూస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు ఎన్నికలలో.